everyone, welcome to Prasad Tech Tutorials. This is Prasad. మీ అందరికీ నేను Angular 17th వర్షన్ టీచ్ చేస్తున్నాను. ఎవరికైనా ప్రీవియస్ వర్షన్స్లో వర్క్ చేయకపోతే డోంట్ వరీ, ఈ Angular 17th వర్షన్ క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఎవరైనా ప్రీవియస్ వర్షన్స్లో వర్క్ చేస్తుంటే వాళ్ళకి ఈ Angular 17లో రీసెంట్గా కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇది మన ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి మనం Angular ఇంట్రడక్షన్ చూద్దాం. Angular అంటే ఏంటి, ఎందుకు Angular యూజ్ చేయాలి, ఓకే, ఎందుకు Angular మనం ప్రిఫర్ చేయాలి. సో లెట్స్ సీ వాట్ ఈస్ అన్ Angular. సో ముందుగా నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా కంటెంట్ అనేది ఉంటుందండి. అవన్నీ మనం రీడ్ చేస్తే మన బ్రెయిన్ పోతుంది. సో నేను కీ పాయింట్ చెప్తాను, అవి నేర్చుకోండి చాలు. ఓకే, లైక్ Angular అనేది ఒక జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్. ఓకే, అండ్ అది ఎందుకంటే యూజర్ ఇంటర్ఫేసెస్ బిల్డ్ చేస్తాం, యూజ్ టు బిల్డ్ యూజర్ ఇంటర్ఫేసెస్ ఫర్ వెబ్ అప్లికేషన్. ఒక వెబ్ అప్లికేషన్లో యూజర్ ఇంటర్ఫేసెస్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం Angular అనేది వాడతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి? వెబ్ అప్లికేషన్, ఎవ్రీ వెబ్ అప్లికేషన్ కన్సిస్ట్ ఆఫ్ 3 కాంపోనెంట్స్ అండి. అదేంటంటే యూజర్ ఇంటర్ఫేస్, బ్యాక్ ఎండ్, సర్వర్ అండ్ ది డేటాబేస్. ఓకే, సో యూఐ అంటే ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, యూజర్ ఇంటర్ఫేస్ని యూఐ అంటారు. అంటే యూజర్ ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నది, యూజర్ చూస్తున్న దాన్ని యూఐ అంటారు. తర్వాత ఏదైతే మనం వెనక ఒక సర్వీసెస్ జరుగుతాయో అవన్నీ బ్యాక్ ఎండ్ అంటారు. అండ్ తర్వాత మనకి ఏదైనా డేటా స్టోర్ చేయడానికి డీబీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. జీమెయిల్కి వెళ్తున్నాం, మనం చూడగలుగుతున్నాం కదా, దీన్ని యూఐ అంటారు, యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, వేర్ ద యూజర్ కెన్ ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నది. ఓకే, ఏవైతే మనం ఇక్కడ యాక్షన్స్ చేస్తామో అది ఒక సర్వీస్ జరుగుతుంది. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కంపోజ్ చేసాం అనుకోండి, ఒక మెయిల్ సెండ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రసాద్, ఓకే, రాకేష్ అని అతనికి మెయిల్ సెండ్ చేస్తున్నాను. ఏం జరుగుతుందంటే నేను మెయిల్ పంపించగానే ఒక సర్వీస్ దాన్ని తీసుకొని వెళ్ళి డేటాబేస్లో స్టోర్ చేసి ఆ డేటాబేస్ నుంచి మళ్ళీ అది బ్యాక్ మనం పంపించిన దాన్ని డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. ఫస్ట్ స్టోర్ చేయగానే తర్వాత అది ఎండ్ యూజర్ పంపిస్తుంది, లైక్ రాకేష్ పంపించి తర్వాత మనకి మెసేజ్ వస్తుంది లైక్ సెంట్ అని. ఓకే, దీన్ని ఇది సర్వీస్ చేస్తుంది. ఓకే, మనం ఏదైతే యాక్షన్ చేస్తామో అది యూఐలో చేస్తాము, దాన్ని తీసుకెళ్ళి డేటాబేస్లో పెట్టి అండ్ పర్ఫామ్ చేస్తుంది ఏమైతే చేయాలి అది. సో ఈ 3 థింగ్స్ అనేది ప్రతి ఒక్క అప్లికేషన్లో ఉంటుందండి. సో మనము Angular దేనికి వాడతాము? యూజర్ ఇంటర్ఫేసెస్ని బిల్డ్ చేయడానికి, అంటే ఈ పార్ట్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేయడానికి, లైక్ బ్యాక్ ఎండ్ కాదు, డేటాబేస్ కాదు. క్లియర్? Angular అనేది టు బిల్డ్ ద యూఐ, ఓకే, ఫర్ ది వెబ్ అప్లికేషన్. సో అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఇప్పుడు Angular 3 థింగ్స్ని యూజ్ చేస్తుంది. Angular యూజెస్ HTML, CSS, TypeScript. HTML అంటే ఏంటంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అంటే ఏంటంటే అది ఒక టెంప్లేటింగ్ లాంగ్వేజ్. అందులో మనం ఏదైతే ప్లేస్ చేయగలుగుతాం, HTML రాస్తామో అది మనకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తున్న ప్రతిదీ HTMLలో ఉంది. ఒక HTML అనే ఫైల్లో మనం రాసామని, అది ఇంప్లిమెంట్ చేసామని. ఓకే, అది HTML. తర్వాత CSS అంటే ఏంటి? CSS అంటే ఏంటంటే క్యాస్కేటింగ్ స్టైల్ షీట్. అంటే ఇది కలర్ అండి, అంటే డిజైన్స్ చేయడానికి, మంచిగా కనపడటానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనం చూడండి 13 న్యూ అనేది కానీ, 33 న్యూ అనేది కానీ, 48 న్యూ, ఇక్కడ చూడండి కలర్ డిఫరెంట్గా ఉంది. ఓకే, ఇవి డిజైన్స్. ఇక్కడ చూడండి ప్రైమరీ బటన్ డిఫరెంట్గా ఉంది, ఇక్కడ చూడండి ఇవి డిఫరెంట్ బోల్డ్లో వచ్చాయి, ఇక్కడ చూడండి ఈ కలర్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి, యారో బటన్ ఆరెంజ్ ఉంది, నార్మల్ కలర్స్లో ఉన్నాయి. ఇలా డిఫరెంట్ లుక్ కనిపించడానికి ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ డిఫరెంట్గా ఉంది. సో దీన్ని CSSలో యూజ్ చేస్తాం, CSSలో ఇంప్లిమెంట్ చేస్తాం ఆ యొక్క స్టైల్స్ని. ఓకే, తర్వాత TypeScript. ఈ TypeScript అనేది ఏంటంటే కోర్ లాజిక్. అంటే మనం ఏంది HTML ఏం కనపడాలని చూపిస్తాము, అది ఎలా కనిపించాలి స్టైల్స్ ఇస్తాము. తర్వాత TypeScript అంటే లాజిక్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఐలో మనము ఏదైనా బ్యాక్ని పంపించాలి, API కాల్ చేయాలి. సో API కాల్ చేయాలంటే ఏం చేస్తాము, HTML నుంచి అది TSలోకి వెళ్ళి TSలో పర్ఫామ్ చేస్తుంది, ఒక లాజిక్ చేసి మనకి బ్యాక్ ఎండ్కి ఎలా పంపించాలో అది అక్కడ తయారు చేసుకొని ఇట్ విల్ క్రియేట్ దట్ అండ్ ఇట్ విల్ సెండ్ ఇట్ టు ది బ్యాక్ ఎండ్, అది పంపిస్తుంది. సో ఈ లాజిక్ అండి, ఏదైనా లాజిక్ ఇంప్లిమెంట్ చేయాలి, వచ్చిన దాన్ని మనం ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలి. లాజిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టూడెంట్ డేటా వస్తుంది. ఓకే, స్టూడెంట్ డేటాలో మనము అంత స్టూడెంట్ ఇన్ఫర్మేషన్లో మనం ఏదైనా మ్యాక్సిమం స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అంటే లైక్ స్టూడెంట్ నేమ్ కానీ, స్టూడెంట్ మార్క్స్లో మనకి మ్యాక్సిమం హైయెస్ట్ స్కోర్ చేసిన సబ్జెక్ట్ కావాలంటే అది పిక్ చేయాలంటే అలాంటి లాజిక్ రాసుకోవడానికి, ఏదైనా లాజిక్ చేయడానికి కానీ మనం TSలో రాస్తాం లాజిక్ ఫైల్. సో ఇది Angular అంటే ఏంటి? యూజర్ ఇంటర్ఫేసెస్ బిల్డ్ చేయడానికి ఫర్ వెబ్ అప్లికేషన్ మనం Angular అనేది యూజ్ చేస్తాం. తర్వాత Angular అనేది HTML, CSS, TypeScript యూజ్ చేస్తుంది. సో మనకి క్లియర్గా అర్థమైంది Angular అంటే ఏంటి, Angular ఏది యూజ్ చేస్తుందని. నౌ కమింగ్ టు ద మెయిన్ పాయింట్. సో ఎందుకు Angular యూజ్ చేయాలి? వై చూజ్ Angular అంటే ఎందుకంటే Angular అనేది ఒక ఫ్రేమ్వర్క్ అండి. ఫ్రేమ్వర్క్ అంటే ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్,
ప్రతిదీ ఉందనే దాంట్లో. ఓకే, సో ఈజీగా మనం యూజ్ చేయొచ్చు. అండ్ ఆర్కిటెక్చర్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, కాంపోనెంట్ ఆర్కిటెక్చర్ చాలా ఈజీగా అర్థమవుతుంది, క్లీన్గా డిఫైన్ చేశారు. ఓకే, తర్వాత యాంగులర్ అనే దాంట్లో యాంగులర్ సిఎల్ఐ అనేది ఉంది. యాంగులర్ సిఎల్ఐ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. దీని ద్వారా మనము కొన్నిటిని జనరేట్ చేయొచ్చు. అంటే లైక్ కాంపోనెంట్స్ కానీ, డైరెక్టివ్స్ కానీ, ఇంటర్ఫేసెస్ కానీ, వీటినంతా సర్వీసెస్ కానీ వీటినంతా మనం డైరెక్ట్గా జనరేట్ చేయొచ్చు. ఒక కమాండ్ ఇవ్వటం ద్వారా అది జనరేట్ అవుతుంది. సో ఇది యూజ్ చేయకపోతే ఏంటంటే మనము చాలా మాన్యువల్గా చేయాలి, చాలా టీడియస్ వర్క్, అది చాలా ఎక్కువ హార్డ్ వర్క్ పెట్టాలి. అండ్ ఫోల్డర్స్ని క్రియేట్ చేస్తుంది, స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తుంది. సో యాంగులర్ సిఎల్ఐ అనేది ఉంది. తర్వాత ఇట్ హ్యాస్ ఏ కమ్యూనిటీ సపోర్ట్. ఒక కమ్యూనిటీ సపోర్ట్ అంటే గూగుల్ వాళ్ళు దీనికి సపోర్ట్ ఇస్తున్నారు. ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా దే విల్ టేక్ కేర్. ఓకే, అది. తర్వాత మెయిన్ అడ్వాంటేజ్ పాయింట్ ఏంటంటే యాంగులర్ ఎందుకు యూజ్ చేయాలి అనే దాని జస్టిఫికేషన్ ఏంటంటే సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఒక అప్లికేషన్లో ఇన్స్టెడ్ ఆఫ్ రిఫ్రెషింగ్ ద ఎంటైర్ పేజ్ డైనమిక్లీ ఏదైనా డేటా అనేది లోడ్ అయితే దాన్ని సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్లోకి వెళ్ళాను. సో ఇప్పుడు నేను ఒక మెయిల్ పంపిస్తాను కంపోజ్కి వెళ్ళి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు సెల్ఫ్కి పంపించుకుంటాను, ఢిల్లీ ప్రసాద్. దీన్ని పంపించి తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్ళి నేను ఇక్కడ ఏంటంటే యాంగులర్ ఓకే సింగిల్ పేజ్ అప్లికేషన్ ఎస్పిఏ అని పెట్టి సెండ్ కొట్టాను. సెండ్ కొట్టే ముందు ఇక్కడ మన కౌంట్ ఎంత ఉంది, 1074 ఉంది. ఓకే, ఇప్పుడు ఏమైంది, 1075 వచ్చింది. ఇక్కడ యాంగులర్ ఎస్పిఏ అని వచ్చింది. ఓకే, అంటే ఇక్కడ మనకి ఈ రెండే డైనమిక్గా లోడ్ అయ్యాయి, కానీ ఇది ఎంటైర్ పేజ్ రీఫ్రెష్ అవ్వాలి. ఇక్కడ లోడర్ అనేది రీఫ్రెష్ అయిందా, అవ్వలేదు. సో అలా అవ్వలేదు కాబట్టి పర్ఫార్మెన్స్ చాలా బెటర్గా ఉంటుంది. ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు ఖచ్చితంగా. నాకు అర్థం కాలేదు ప్రసాద్ ఏమైంది ఇక్కడ అనేసి. సో ఏంటంటే ఈ పేజీలో మనము ఏపీఐ కాల్స్ చాలా యూజ్ చేస్తుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 వాడుతున్నాం అనుకోండి, 20 ఏపీఐ కాల్స్. ఓకే, ప్రతి ఏపీఐ కాల్ మనకి లెటెస్ట్ కన్సిడర్ 1 millisecond, అంటే 20 milliseconds పడుతుంది ఎంటైర్ ఇన్ఫర్మేషన్ని లోడ్ చేయడానికి. ఓకే, అంటే సో దానివల్ల ఏంది, ఈ పేజ్లోకి వచ్చి రీఫ్రెష్ కొడితే ఇక్కడ ఏదైనా రీఫ్రెష్ చేస్తే సో 20 milliseconds తర్వాత మనకి డేటా అనేది పడుతుంది, లోడ్ అవుతుంది. అదే మనము ఏదైనా ఒకటి ఇది మాత్రమే మార్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏంది కంపోజ్ చేసినప్పుడు, మెయిల్ సెండ్ చేసినప్పుడు మనకి ఇక్కడ లోడ్ అవ్వాలి, ఇక్కడ రావాలి అంతే. బట్ ఇవన్నీ కౌంట్స్ మారాల్సిన అవసరం లేదు. ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఈ పేజెస్ అని ఇక్కడ కౌంట్ మారాల్సిన అవసరం లేదు. ఇక్కడ సో తర్వాత సైడ్ ప్యానల్ ఏమన్నా యాక్సెస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ రీఫ్రెష్ కొట్టారనుకో ఏం చేస్తుంది, ఈ పేజ్లో ఉన్న ప్రతిదీ లోడ్ అవుతుంది మళ్ళీ. ఓకే, లోడ్ అవ్వటం వల్ల ఏంది, ఈ పేజ్లో ఎన్ని ఏపీఐ కాల్స్ యూజ్ చేస్తున్నామో అన్ని ఏపీఐ కాల్స్ కాల్ చేస్తాయి మళ్ళీ. ఓకే, సో దానివల్ల ఏంటండి, మనం చెప్పాం కదా 20 ఏపీఐ కాల్స్ ఉన్నాయనుకోండి, ఒక్కొక్కటి 1 millisecond తీసుకున్న 20 milliseconds పడుతుంది ఎంటైర్ ఇన్ఫర్మేషన్ రావడానికి. అదే ఈ యొక్క ఇన్బాక్స్ అప్డేట్ అవ్వడానికి ఓన్లీ ఒక ఏపీఐ వాడుతున్నాం అనుకోండి, 1 millisecond పడుతుంది. అంటే మనం ఇది 1 millisecondsలో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మిగతావన్నీ మనం కాల్ చేయాల్సిన అవసరం లేదు. మిగతా 90 milliseconds ఏదైతే మనం సేవ్ చేసాం దానివల్ల ఏముంది, మన పర్ఫార్మెన్స్ చాలా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఈ బిహేవియర్ని సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటారండి. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ రిఫ్రెషింగ్ ద ఎంటైర్ పేజ్, ఓకే, వి విల్ డైనమిక్లీ లోడ్ ద కంటెంట్. దీన్ని సింగిల్ పేజ్ అప్లికేషన్, ఈ యొక్క మెకానిజం అనేది యాంగులర్లో ఉంది. ఓకే, అందుకని యాంగులర్ మనం యూజ్ చేస్తాం. ఓకే, క్లియర్ కట్, అర్థమైంది కదా. సో నౌ లెట్ మీ కమ్ బ్యాక్ టు ద డాక్యుమెంట్. ఓకే, సో అందుకని ఇట్స్ యాంగులర్ ఇస్ సింగిల్ పేజ్ అప్లికేషన్. ఓకే, క్లియర్. సో మనం ఇవాళ ఏం చూసాము, యాంగులర్ అంటే ఏంటి, యాంగులర్ ఎందుకు యూజ్ చేయాలి, అండ్ యాంగులర్ అనేది సింగిల్ పేజ్ అప్లికేషన్ ఎందుకు అయింది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యాంగులర్ ఇంట్రడక్షన్. సో మీ అందరికీ నా యొక్క టీచింగ్ అండ్ నా కంటెంట్ అర్థమైంది అనుకుంటాను. అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఏవైనా మీకు ఫర్దర్గా ఏమైనా కాన్సెప్ట్స్ టీచ్ చేయమని, మీకంటూ ఏమైనా మీరు రియల్ టైంలో ఏమైనా నోటీస్ చేసి ఏమైనా ఇష్యూస్ ఉంటే, అంటే ఇలాంటి కాన్సెప్ట్ నేను ఇంప్లిమెంట్ చేయలేకపోయాను, నాకు హెల్ప్ చేయండి అంటే నేను ఖచ్చితంగా ఆ కాన్సెప్ట్ టీచ్ చేస్తాను. ఓకే, కమెంట్ సెక్షన్లో నాకు పోస్ట్ చేయండి. I will help you on that. Thanks for joining.